హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా కరకరలాడే రుచికరమైన బూందీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బూందీని టీ టైం స్నాక్గా తినవచ్చు, అలాగే మిక్చర్లో కూడా ఉపయోగించవచ్చు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ఇందుకోసం పావు కేజీ శనగపిండిని తీసుకుంటున్నాను. ముందుగా మనం ఈ పిండిని జల్లించి తీసుకోవాలి. జల్లించిన ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇందులో ఒక 4 టీ స్పూన్లు బియ్యపిండి వేసుకుందాము. ఈ బియ్యపిండి వేయటం వల్ల బూందీ అనేది మరింత కరకరలాడుతుంది. ఈ రెండింటిని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక టీ స్పూను సాల్ట్ కూడా వేసుకుందాము. నేను ఇందులో నార్మల్ సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. ఈ 3 కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు అవసరం అనుకుంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ పిండి మొత్తం కూడా కలుపుకోవాలి. పిండి అనేది ఉండలు లేకుండా మృదువుగా కలపాలి. పిండి మరీ గట్టిగా కాకూడదు, అలాగని మరీ పలచగా కూడా కాకూడదు. స్పూనుతో తీసి పోస్తే సాఫీగా జారిపడేలాగా ఉండాలి. చూసారా, పిండి అయితే చాలా చక్కగా కలిసిపోయిందండి. ఎక్కడా కూడా ఉండలు లేకోకుండా ఉంది. ఇలా మనం పిండిని అయితే కలుపుకోవాలి. చూసారా, మనం గరిటెతో అంటుంటే ఎంత ఈజీగా పడుతుందో. ఒక్కసారి గరిటెను తిప్పి చూస్తే ఇలా మన చేతికైతే అంటుతూ ఉండాలి, కానీ జారిపోకూడదు అన్నమాట చేతి నుండి. అలాగైతే పిండి లూజ్ అయినట్టు కావాలి అంటే అప్పుడు కొంచెం పిండి అయితే కలుపుకోవాలి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. నూనె సరైన వేడికి వచ్చిన తర్వాత బూందీ జల్లెడను నూనెపై పట్టుకొని పిండిని దానిపై వేసి తేలికగా తట్టండి. అలా చేస్తే చిన్న చిన్న గుండ్రని బూందీలు నూనెలో పడతాయి. మనం పిండిని ఇలా గరిటెలో వేసేటప్పుడు పిండిని ఒకసారి కలుపుకోవాలి. గరిటెలో నేను తీసుకున్న ఒక గంటెతోటి బూందీ అయితే సరిపోతుందండి. ఎక్కువగా వేస్తే బూందీ ఒకదానిపై ఒకటి పడుతుంది, ముద్దలాగా వస్తుంది. అలా కాకుండా ఇలా ఒక గరిటెతో అయితే సరిపోతుంది. చూసారా, బూందీ అయితే చాలా చక్కగా వచ్చింది. బూందీని ఎక్కువసేపు వేయించకండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మాత్రం వేయిస్తే చాలు. తర్వాత ఇలా స్ట్రైనర్తో తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా బూందీ మొత్తం తీసిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా వేడవ్వాలి. బూందీ గరిటని మనం పిండి లేకోకుండా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన తర్వాత మాత్రమే మరొకసారి బూందీని అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కలిపేసుకున్న పిండి మొత్తం కూడా ఈ విధంగా బూందీలాగా అయితే జల్లించుకోవాలి. ఇలా మొత్తం బూందీ మొత్తం కూడా ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకుందామండి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఫ్రై అయితే చేసుకుందామండి. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే కొంత తీసేయచ్చు. ఈ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పల్లీలను అయితే వేసి ఫ్రై చేసుకోవాలి అండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం బూందీ చేసుకున్న గిన్నెలోనైతే వేసుకుందాము. ఇందులోనే 4 వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇవి కూడా బూందీ మిశ్రమంలో వేసుకుందాము. ఇక ఇదే ఆయిల్లో తాజాగా ఉండే కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని బూందీ మిశ్రమంలో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ బూందీలో కరివేపాకు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా, ఇందులోనే మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుందాము. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని ఇది మొత్తం కూడా పూర్తిగా కలుపుకుందాము. ఈ బూందీని ఎయిర్ టైట్ బాక్స్లో నిల్వ చేసుకుంటే కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటుంది. పిల్లలకు బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.